హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము కొన్ని జాగ్రఫీ బిట్స్ చూద్దాం. ఇందులో టాపిక్ ఏమంటే అటవీ సమాజము, తర్వాత వలసవాదం అంట. మరి మొదటి క్వశ్చన్ చూడండి, ఏముందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చే సమయానికి భారతదేశంలో ఎంత భూభాగము వ్యవసాయ భూమిగా ఉంది? దీనికి ఆన్సరు సెకండ్ ఆప్షన్, 6వ వంతు భూమి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చే సమయానికి భారతదేశంలో వ్యవసాయ భూమిగా ఉండడము జరిగింది. కాబట్టి 6వ వంతు భూమి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినాటికి వ్యవసాయ భూమిగా భారతదేశంలో ఉండడం జరిగింది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏమంటే ద ఫారెస్ట్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు? ద ఫారెస్ట్ ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరంటే దీనికి థర్డ్ ఆప్షన్ ఈపీ స్టెబ్బింగ్. ఈపీ స్టెబ్బింగ్ ద ఫారెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. థర్డ్ చూద్దాం మనము. రైల్వే స్లీపర్స్ తయారీకి ఏ కలపను ఉపయోగిస్తారు? రైల్వే స్లీపర్స్ తయారీకి ఉపయోగించేటువంటి కలపను ఏమంటారంటే సాల్ కలపను ఉపయోగించడం జరుగుతుంది. రైల్వే స్లీపర్స్ తయారీకి ఉపయోగించే కలప సాల్ కలప. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏమంటే ఒక మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరం అవుతాయి? ఒక మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్స్ అవసరం అవుతాయి? దీనికి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1760 నుండి 2000 వరకు స్లీపర్స్ ఒక మైలు రైల్వే ట్రాక్ వేయడానికి అవసరం కావడము జరుగుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఆదిమ జాతి తెగలైనటువంటి ఓరాన్లు సంతాలులు అనేటువంటి ఆదిమ జాతి వారు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జార్ఖండ్లో నివసించేటువంటి ఆదిమ తెగవారు ఓరాన్లు మరియు సంతాలులు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ ఏముందంటే పొడు వ్యవసాయానికి సంబంధించి సరికాని జత ఏది? దీనికి ఆన్సరు థర్డ్ ఆప్షన్ బ్రెజిల్లో ట్యాంగాని పొడు వ్యవసాయాన్ని పిలవడము జరగదు. మరి పొడు వ్యవసాయం అదే పేరుతో పిలిచేటువంటి దేశాలు ఇక్కడ ఏమనంటే మలేషియాలో లదాంగ్ అని పిలుస్తారు పొడు వ్యవసాయాన్ని, అదేవిధంగా శ్రీలంకలో చనా అని పిలుస్తారు, మెక్సికోలో మిల్పా అని పిలవడము జరుగుతుంది. కానీ బ్రెజిల్లో మాత్రము ట్యాంగా అని పొడు వ్యవసాయాన్ని పిలవడము జరగదు. తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూద్దాము. సెవెంత్ క్వశ్చన్ ఏముందంటే 1946 నాటికి భారతదేశంలో రైల్వేల నిడివి ఎంత ఉంది అని ఇక్కడ 1946 నాటికి 1946 నాటికి భారతదేశంలో రైల్వేల నిడివి ఎంత ఉందంటే 7,65,000 కిలోమీటర్ల రైల్వే నిడివి భారతదేశంలో 1946 నాటికి ఉంది. 7,65,000 కిలోమీటర్స్ రైల్వే నిడివి 1946 నాటికి భారతదేశంలో ఉంది. తర్వాత ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ ఏముందంటే రాయల్ కంపెనీ నౌకా నిర్మాణ కేంద్రము ఏ దేశంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ ఇది. రాయల్ కంపెనీ నౌకా నిర్మాణ కేంద్రము ఇంగ్లాండ్ దేశంలో ఉంది. వీరు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి దేశస్థులు. తర్వాత నైన్త్ క్వశ్చన్ చూడండి. బీడీల తయారీకి ఏ చెట్టు ఆకులను ఉపయోగిస్తారు? మరి బీడీల తయారీకి ఉపయోగించేటువంటి ఆకు పేరు ఏమంటే టెండు ఆకులను ఉపయోగిస్తారు. థర్డ్ ఆప్షన్ టెండు ఆకులను ఉపయోగిస్తారు. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాము. బనానా రిపబ్లిక్గా పేరుగాంచినటువంటి ప్రాంతం ఏది? బనానా రిపబ్లిక్గా పేరుగాంచిన ప్రాంతం ఏదంటే మధ్య అమెరికా ప్రాంతాన్ని ఏమంటారంటే బనానా రిపబ్లిక్ అని పిలవడము జరుగుతుంది. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో మొదటి అటవీ ఇన్స్పెక్టరు ఎవరు? భారతదేశంలో మొదటి అటవీ ఇన్స్పెక్టర్ ఎవరంటే డైట్రిచ్ బ్రాండిస్. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాము. ద ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ను ఎప్పుడు స్థాపించారు? దీనికి ఆన్సరు థర్డ్ వన్ 1906వ సంవత్సరంలో ద ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ను స్థాపించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే భారతదేశంలో అడవులను రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, విలేజ్ ఫారెస్టుగా ఎప్పుడు విభజించారు? దీనికి ఆన్సరు థర్డ్ ఆప్షన్ 1878 1878. 1878లో భారతదేశంలో అడవులను రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, విలేజ్ ఫారెస్ట్గా విభజించడము జరిగింది. తర్వాత 14th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ గిరిజనులు పొడు వ్యవసాయానికి ఉపయోగించినటువంటి భూమిని పంట కోత తర్వాత ఎన్నేళ్ళు బీడుగా ఉంచుతారు? దీనికి ఆన్సరు ఫోర్త్ వన్ 12 నుండి 18 ఏళ్ళు. 12 to 18 years వరకు గిరిజనులు వ్యవసాయం చేసిన తర్వాత భూమిని బీడుగా ఉంచడము జరుగుతుంది. తర్వాత 15th క్వశ్చన్ చూద్దాం మనం. పొడు వ్యవసాయాన్ని ఏ ప్రాంతంలో బేవర్ అని పిలవడం జరుగుతుంది? పొడు వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో బేవర్ అని పిలవడము జరుగుతుంది. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే అండ్ ఎకాలజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? దీనికి ఆన్సరు మాధవ్ గాడ్గిల్ గారు రచించిన గ్రంథము అండ్ ఎకాలజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. 17th క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో అడవుల పెంపకము, వాటి సంరక్షణ కోసము పవిత్ర తోటలను ఏ ప్రాంతాల్లో పెంచారు? దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ మిజోరాం నుండి కేరళ వరకు భారతదేశంలో అడవుల పెంపకము, వాటి సంరక్షణ కోసము పవిత్ర తోటలను
పెంచడము జరిగింది మిజోరాం నుండి కేరళ వరకు. తర్వాత 18 చూద్దాం మనము. బిర్సా ముండా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. బిర్సా ముండా తిరుగుబాటు 1895 1895లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరగడము జరిగింది. తర్వాత 19th క్వశ్చన్ చూద్దాం మనము. 19th ఏముందంటే జైలులోని ఖైదీలకు సరిపడా ఆహారం అందుతుంది, కానీ పంటలు పండించేటువంటి రైతులకు కనీసము తినడానికి గడ్డి పరిక కూడా లభించలేదంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి తమ బాధలు తెలిపినటువంటి గిరిజన తెగ వారు ఎవరు? దీనికి ఆన్సర్ సెకండ్ వన్, బైగాలు. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్ మీరు గమనించండి. జైలులోని ఖైదీలకు సరిపడా ఆహారం అందుతుంది, కానీ పంటలు పండించేటువంటి రైతులకు కనీసము తినడానికి గడ్డి పరిక కూడా లభించడం లేదు అంటే తమ బాధను వెళ్ళగక్కినటువంటి వారు ఎవరంటే బైగా అనేటువంటి గిరిజన తెగవారు. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం మనం. చాక్లెట్ తయారీలో ఉపయోగించేటువంటి అటవీ ఉత్పత్తి ఏది? దీనికి ఆన్సర్ థర్డ్ వన్, సాల్ గింజలు. కాబట్టి చాక్లెట్ల తయారీలో ఉపయోగించేటువంటి అటవీ ఉత్పత్తి ఏదంటే ఇక్కడ సాల్ గింజలు అన్నమాట. తర్వాత లాస్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ చూద్దాం మనము. ఆస్ట్రేలియాలో జీవించినటువంటి మొదటి మానవులుగా ఏ జాతి వారిని గుర్తించారని దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, నారింద్ జేరీ. వీరిని ఆస్ట్రేలియాలో జీవించినటువంటి మొదటి మానవులుగా ఈ జాతి వారిని గుర్తించడము జరిగింది.